నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. టీటీడీ పరకమణి చోరీ కేసుకు సంబంధించి సంచలన విషయాలు అయితే వెలుగులోకి వచ్చినాయి. అయితే హైకోర్టు అయితే ఇది చిన్న కేసు కాదు, పెద్ద కేసు అని కూడా మనకైతే విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఈ పరకమణి చోరీ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి మన మాట్లాడిన విషయాలు ఇది చిన్న చోరీయే కదా అని అన్నారు. అయితే ఇప్పుడు హైకోర్టు ఏమో ఇది చిన్నది కాదు పెద్దదని చెప్తున్నారు. అసలు ఈ కేసుకు సంబంధించి ఏ విధంగా ఇంకా మలుపులు తిరగబోతున్నట్టు ఏం చెప్తారు సార్? మొన్న మన జగన్మోహన్ ప్రెస్ మీట్ పెట్టి అదేదో లడ్డు కేసు కల్తీ అంటారు, ఏదో దేవాలయం ఇవన్నీ అంటారు, అదేదో చిన్న కేసు, చిన్న దొంగతనం, 14 కోట్లు ఇచ్చాడు, ఇలాంటి మాటలు మాట్లాడాడు. అతనికి పెడమని లాగినట్టుగా చెప్పింది కోర్టు. ఏం చెప్పిందంటే, చిన్న కేసు కాదురా, అది చాలా పెద్ద నేరం, అది మహాపాపం. అక్కడ కోట్లాది మంది భక్తుల విశ్వాసాల మీద దెబ్బతీస్తున్నారు. అది అంటే అది ఎంత పెద్ద నేరం అది. నువ్వు 100 రూపాయలు దొబ్బినా సరే భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసినట్టే. పైగా 100 కోట్లు కొల్లగొట్టేసి 14 కోట్లు దేవుడికి ఏదో ట్యాక్స్ కట్టినట్టు కట్టేసి పాప ప్రచారం చేసేసుకుందాం, ప్రాయశ్చిత్తం చేసుకుందాం అంటే ఎలా కుదురుతుంది? పైగా ఇందులో ప్రజాద్రోహం, దైవద్రోహం, దైవదూషణ, పచ్చి మోసం, హత్య కూడా యాడ్ అయిపోయింది. ఒక హత్య పెద్ద నేరం. ఒకటి చంపేశారు కదా సతీష్ కుమార్ అన్నయ్యని. అంటే ఈ కేసులో రవికుమార్ వాలంటరీగా మొన్న ఒక వీడియో చేసి పెట్టాడు. నాకు చాలా బాధగా ఉంది, మా కుటుంబం అంతా తల్లడిల్లిపోతున్నాం, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, నన్ను క్షమించాలి, అది ఇది అంటే మాట్లాడాడు. అదంతా కూడా నిజంగా భగవంతుడి పట్ల బాధ వచ్చి ప్రాయశ్చిత్తం చేసుకుందామని మాట్లాడా. అతనిలో ఏమన్నా పరివర్తన వచ్చిందా అంటే అదేం కనిపించలేదు. గతంలో ఇతను 22లోనే ఒక విలేకరుకు 10,000 వేసాడు అకౌంట్లో. ఇతను ఈ ఇష్యూ జరిగినప్పుడే ఒక విలేకరు అకౌంట్లో 10,000 వేసాడు. ఆయన ఫోన్ చేసి, ఏమయ్యా నాకు ఎంత కేసు తను అంటే, ఏదో నాకు కొంచెం అలరాకుండా చూడండి, అది ఇది అని చెప్పి అన్నాడు. ఏం కుదరదు, అర్జెంటుగా నువ్వు ఈ డబ్బులు వెనక్కి తీసుకోవాలి, అది ఇది అని చెప్పేసి అతను సీరియస్ అయిపోయాడు. చాలా నిజాయితీగా ఉన్నాడు విలేకరి. ఈ లోపల అతనే కేసు పెట్టేశారు. ఆ మిసెస్ చేత పెట్టించాడు కేసు. అంటే అందులోంచి ఇతను ఎలా బయటపడ్డాడంటే, విలేకరి వీళ్ళు మాట్లాడింది జరిగిన దానికి కేసు, వాళ్ళు జరిగిందని చెప్పిన దానికి కేసు పెట్టిన దానికి సమయం కుదరలు సెట్ అవ్వలేదు. హడావిడిలోను ఆ తప్పుడు పనులు చేసే వాళ్ళకి ఒక లాజిక్ లెక్క ఉండదు. దాంతో బయటపడ్డాడు అతను లక్కీగా. వీళ్ళు ఉద్దేశపూర్వకంగా పరకామణిలో చోరీ అనేటువంటి దాన్ని ఒక పగడ్బందీగా ప్రణాళికతో చేశారు. అంతలా చేసినప్పుడు ఒక్కడో చేయడు, అది ఒక గుంపు కలిపి చేస్తారు. ఆ గుంపులో భాగస్వాములు, చైర్మన్లు కూడా ఉంటారు. కింద నుంచి పై వరకు అది తెలియకుండా జరగదు. కాబట్టి ఈ విషయంలో ఇతను దొరికాడు. దొరికినట్టునే ఏం చేశారంటే, గబగబా సెట్టింగ్ చేసి ఒక మేజిస్ట్రేట్ దగ్గర దీన్ని లోక్ అదాలత్లో సెటిల్ చేయడం అంటే సామాన్యుల వల్ల అవ్వదు కదా. హైలీ రికమెండెడ్ కేసులు, పెద్ద స్థాయి నుంచి రికమెండేషన్ రావాలా, సిఫార్సులు ఉంటే తప్ప అవ్వదు. కాబట్టి ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ మొత్తం అరెస్ట్ చేయాలి. ఈ ప్రభుత్వం మిగతా కేసులు ఎలా వ్యవహరించినా కోట్లాది మంది భక్తుల, వెంకటేశ్వర స్వామి వారి భక్తుల మనోభావాలు గౌరవిస్తూ ఆ విషయంలో పరకామణిలో చోరీ చేసిన ఈ దొంగల ముఠాలందరినీ కరుణాకర్ రెడ్డి సహా అందరి మీద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. వాళ్ళు నాన్ బెయిలబుల్, బెయిల్ రాకూడదు వాళ్ళకి. ఇంకా డైరెక్ట్గా శిక్ష నిరూపించబడి లోపలికి వెళ్ళిపోవాలి తప్ప బెయిల్ రాకుండా ఫాస్ట్ ట్రాక్ పెట్టేయాలి. 2 నెలలు 3 నెలలు వాయిదా ఉండు, ఇవాళ పొద్దున్న వాయిదా మళ్ళీ సాయంత్రం వేసేయాలి. ఒక జడ్జి గారిని ప్రత్యేకమైన కోర్టు పెట్టేయాలి. స్వామివారి విషయంలో ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని, ఎందుకంటే భక్తుల మనోభావాలని, విశ్వాసాలను కాపాడాలి. వీళ్ళు కరుణాకర్ రెడ్డి విక్రిస్తున్నాడు విచారణకి వెళ్ళి వచ్చి, ఓ మనిషిని చంపేశారు,
ఎంతగానే బయలు తెగించేసి ఉన్నారు వీళ్ళు. కాబట్టి రాబోయే రోజుల్లో ఎవరినైనా ఎలాంటి పొరపాటు చేయాలన్నా, ఒక్క రూపాయి ముట్టుకోవాలన్నా వాళ్ళకి భయం కలగాలి. దేవుడి మీద భక్తి ఉండాలి, భయము ఉండాలి. ఈ రెండూ లేకుండా వాళ్ళు వ్యవహరించారు. అంతేకాకుండా మిగతా వాళ్ళు భక్తి లేకుండాను భయం లేకుండా చేద్దామని చూశారు. స్వామివారు అసలు ఉన్నాడా లేడా అన్న సందేహం కలిగేలా చేద్దామని చూశారు వాళ్ళు. కాబట్టి దేవుడు ఉనికినే ప్రశ్నించే వ్యవహారం వీళ్ళు చేశారు. కాబట్టి మనం ఈ విషయంలో వాళ్ళ పట్ల ఎలాంటి వెసులుబాటు ఇవ్వకూడదు. సార్, ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు మరి సతీష్ కుమార్ కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటారా సార్? ఇప్పుడు మొత్తం ఆయన మర్డర్, అందులో ఇప్పుడు వాళ్ళేమో ఆత్మహత్య అంటున్నారు వైసీపీ వాళ్ళు. నీకు ఆత్మహత్యని ఎవడు చెప్పాడు? పోలీసులు సీన్ రీక్రియేట్ చేసి క్రైమ్ సీన్ చూశారు. తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా అది హత్య అనేటువంటిది నిర్ధారణ అయింది. నువ్వు ఆత్మహత్యని అలా చెప్పావు, నీకు ఎవడు చెప్పాడు? కాబట్టి నువ్వు రా ముందు, ఇతను ఏమనగా ముందు నమోదు చేయండి. ఇలాంటివి చేయాలా? దాన్ని సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటారు. మోటివ్, ఎవరికి అవకాశం ఉంది, అతను చనిపోవటం వల్ల ఎవరు లబ్ధిదారులు అవుతారు అది చూడాలి. అతను సాక్ష్యం చెప్పకూడదు, అతను ఈ కేసులో ఉండకూడదు, ఎవరికి ఉపయోగం? అలాగైతే ఇమీడియట్గా ఇంకో అయితే ఈయన రారాబాబు. అది మానేసి అయితే అదేం ఆ విషయంలో సీరియస్గా ఉన్నారు అనుకుంటే సీల్డ్ కవర్లు ఏమన్నారు ఆ దర్యాప్తు వివరాలండి కోర్టు ఆదేశిస్తే. ఇప్పుడు ఈ ప్రభుత్వం నా లెక్క ప్రకారం ఈ ప్రభుత్వం అంతా కూడా వాళ్ళ ఆదేశాలు చర్చ చేయించకుండా కోర్టుల ద్వారా చేస్తున్నారు అనుకుంటున్నాను నేను అన్నీని. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటారు, ఇదంతా కుట్రలు చేస్తున్నారు మా మీద అని మాట్లాడుతున్నారు. ఏం చేయకపోయిన కుట్రలు అంటున్నారు కదా కోర్టు. ఇప్పుడు ఆ నెయ్యి విషయం సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇక్కడ గొంతులో పచ్చి వెలకే పడింది వాళ్ళకి. అక్రమ అరెస్టులు గట్టా అంటే కోర్టు రండి అంటారు. ఊరు మూసుకున్నారు, వాళ్ళే వేసుకున్నారు సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పిందంత అయినా అయితే రండి అని చెప్పి వాళ్ళ మీద పడింది. ఇప్పుడు వాళ్ళు ఏమంటాం లేదు కదా, వీళ్ళు అభియోగం మోపారని అంటాం లేదు. సుప్రీంకోర్టు దర్యాప్తు చేయించి వాళ్ళ మీద చర్యలు తీసుకోమంది. ఈ పరకామణి కేసు కోర్టు చెవాట్లు పెట్టింది, కోర్టు పర్యవేక్షిస్తుంది. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేయలేదు, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రభుత్వం బాధ్యత వీళ్ళ మీద కేసుల విషయంలో అసలు లేదు. సుప్రీంకోర్టు, హైకోర్టు రెండు బాధ్యత తీసుకున్నాయి. ఇప్పుడు వాళ్ళకి శిక్షలు పడినా వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేసినా ఈ ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు. ఒక రకంగా ప్రభుత్వం వీళ్ళని వదిలేసింది. ఎందుకు వచ్చిన పెంట మీద రాయటం ఎందుకని. న్యాయస్థానాల్లో వాళ్ళు జుట్టు పట్టుకుని లోపలికి పడతాయి చూడండి. అవును సార్, ఇప్పుడే కోర్టు అయితే సీరియస్ అయింది. మరి జగన్మోహన్ రెడ్డి మరి పిలిచే అవకాశం ఉందంటారా? పిలవచ్చు. ఇప్పుడు ఈ రిపోర్ట్ చూసిన తర్వాత పిలవండి, అతను ఎంతకాలం వదిలేశారని చెప్తారు. అది అతను పారిపోవడం లేకుండా పాస్పోర్ట్ కట్టి అలాగే కోర్టులోనే ఉంది కాబట్టి పారిపోవడం ఎక్కడికైనా గ్యారంటీగా అరెస్ట్ చేస్తారు అందులో. థ్యాంక్ యూ సార్.